హాయ్ అండి, వెల్కమ్ టు గ్రిదూస్ ఫ్యామిలీ. ఈరోజు ఇడ్లీ మంచూరియాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఇడ్లీలు కనుక మిగిలిపోతున్నాయా? అయితే ఇలా ఇడ్లీ మంచూరియాని ట్రై చేయండి. ఇక్కడ ఇడ్లీని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. టోటల్ 6 ఇడ్లీస్ని తీసుకున్నానండి. 6 ఇడ్లీస్తో ఇప్పుడు ఇడ్లీ మంచూరియాని తయారు చేసుకోబోతున్నాను. తర్వాత ఇక్కడ 150 గ్రాముల మైదా పిండిని ఇలా ప్లెయిన్ బౌల్లోకి వేసుకోవాలి. అందులోని 50 గ్రాముల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు టేబుల్ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి. అలాగే పావు స్పూను మిరియాల పొడిని వేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా నీళ్ళను పోసుకుంటూ మనకి మిశ్రమం అనేది జారుడుగా దోసపిండి కన్సిస్టెన్సీ లాగా రావాలి. సో ఇక్కడ టోటల్ నేను 50 ml నీళ్ళను వేసుకుంటే నాకు ఇలా జారుడుగా మన మిశ్రమం అనేది తయారైపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడైపోయాక ఆ ఇడ్లీస్ని ఆ బ్యాటర్లో డిప్ చేసి ఇలా వేసేసుకోవాలి. ఇలా మనము వేసుకున్న ఈ ఇడ్లీస్ని ఇప్పుడు 3 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇడ్లీలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఓన్లీ ఆ పిండి మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 3 minutes తర్వాత దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకుందాము వేరే ప్లేట్లోకి. ఆ తర్వాత రిమైనింగ్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. తర్వాత ఇక్కడ ప్యాన్లోకి 50 ml నూనెను వేసానండి. అలాగే చాప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయని ఇలా వేసాను. ఉల్లిపాయని డైస్డ్గా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయని స్లిట్ చేసి వేసేయండి. ఈ ఉల్లిపాయ అనేది ఒక 20% కుక్ అవుతే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోనే ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా ఇలా డైస్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఇలా పావు కప్పు కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసాక దీంట్లోకి సాసెస్ని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని వేస్తున్నానండి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసాక దీంట్లోకి ఇక్కడ కార్న్ఫ్లోర్ని నీళ్ళలో వేసుకొని ఇలా వేసుకున్నాను. ఆ మిశ్రమం వేయగానే మనకి కొంచెం దగ్గరికి పడుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆ ఇడ్లీస్ని ఇలా వేసేసుకుందాము. దీన్ని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో కలిపేసుకోండి. మన ఇడ్లీ మంచూరియా అనేది కలర్ఫుల్గా తయారైపోతుంది. సో చూసారు కదండి, మన ఇడ్లీ మంచూరియా చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు కూడా ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ మరిన్ని కావాలనుకుంటున్నారా? వెంటనే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.